పెన్షన్ రాలేదని వచ్చాను. పీపీ ఒకటే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పక్కన ఒక సహోదరు ఉన్నారు. ఆవిడ పేరు విశ్రాంతం. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? పొన్నూరు నుండి పక్కన పల్లెటూరు. పొన్నూరు పక్కన చిల్లింగాయపాలెం. వల్లూరు పక్కన. వల్లూరులో మా బంధువులు ఉన్నారు. చిల్లింగాయపాలెం పొన్నూరు అనుకుంటున్నాను నేను. మంచిదైతే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 1986లో చిల్లింగాయపాలెం అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. 1986లో చిల్లింగాయపాలెంలో ఒక స్కూల్ ఉంది. స్కూల్లో బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళి అక్కడి నుంచి కప్పు గెలుచుకొని వచ్చాం. అక్కడ బ్యాడ్మింటన్ గేమ్ గెలిచి కప్పు తీసుకొని వచ్చాం. చిల్లింగాయపాలెం అనేటప్పుడు నాకు వెంటనే నాకు అది జ్ఞాపకం వచ్చింది. సో సరే, ఏదైనా మంచిదే. మా బంధువులు కూడా పక్కనే వల్లూరులో ఉన్నారు. సరే, చాలా మంచిది. చిల్లింగాయపాలెం అనేటప్పటికి జ్ఞాపకం వచ్చింది. సరే, ఈరోజు మన మధ్యలో మరి సహోదరి విశ్రాంతం అని చెప్పారు. ఆవిడ మన ఆఫీస్కి ఒకటి పెన్షన్ పడలేదు అంటున్నారు. ఎందుకంటే ఆవిడకి ఎక్కడో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారంట, అయిపోయింది మీకు పెన్షన్ వచ్చేస్తుంది వెళ్ళని అన్నారంట. ఏమ్మా, అవును కదా? అయితే లైఫ్ సర్టిఫికెట్ వాళ్ళు ఇచ్చిన లైఫ్ సర్టిఫికెట్ ఫెయిల్ అయిపోయింది. నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారట. మరి ఇది డిసెంబర్, ఈరోజు జనవరి 5వ తారీఖు. నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్ ఇస్తే డిసెంబర్ పెన్షన్ పడాల, కానీ పడలేదు. అంటే దాని అర్థం ఏంటి? నవంబర్లో ఇచ్చిన లైఫ్ సర్టిఫికెట్ ఫెయిల్ అయింది అని అర్థం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంతమంది మాజీ సైనికులైతే డిసెంబర్లో పెన్షన్ పడక, డిసెంబర్ చివరిలో లేదంటే జనవరి 1-2 తారీఖుల్లో పెన్షన్ పడక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడాను ఈ వీడియో ద్వారా మీరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. మీరు నవంబర్లో ఇచ్చిన లైఫ్ సర్టిఫికేట్కి డిసెంబర్ చివరిలో రావాల్సిన పెన్షన్ ఆగిపోయింది అని అంటే మీరు ఇచ్చిన లైఫ్ సర్టిఫికేట్ ఫెయిల్ అయింది అని అర్థం చేసుకోండి. మరి పక్కన విశ్రాంతమ్మ సహోదరికి ఏ విధంగా అయితే నవంబర్లో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడాను మరి జనవరిలో డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ పడలేదో, ఈ సహోదరికి ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను, ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరూ గమనించండి. మళ్ళా మీరు కొత్తగా సరైనటువంటి వివరాలతో కరెక్ట్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వండి, అప్పుడు మీ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి విశ్రాంతమ్మ సహోదరికి మళ్ళీ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ లైఫ్ సర్టిఫికెట్తో పాటు ఇంతకుముందు ఆవిడ దగ్గర పీపీఓ కాపీ లేదు కదమ్మా, పాతది. అంటే అది లెజిస్టీ పీపీఓ ఉంది, లెజిస్టీ పీపీఓ ఉంది, కానీ స్పర్శ పీపీఓ ఎలాంటి పీపీఓ ఆవిడ దగ్గర ఇంతవరకు లేదని చెప్పారు. కాబట్టి ఆవిడకి ఈ పీపీఓ కూడా ఇస్తున్నాం. ఆ పీపీఓ కూడా ఇవ్వడం జరిగింది ఆవిడకి. తర్వాత ఆవిడకి హెల్త్ కార్డు లేదు. ఇప్పుడు అమ్మ మీ వయసు ఎంత ఉంటుంది? 60 దాటుతుంది. ఆవిడ కొంచెం శరీరంలో కొంచెం పుష్టిగా ఉన్నారు కాబట్టి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ ముందే ఈ విజయవాడ వాళ్ళు ఫోన్ చేసి ఎంత అన్నారమ్మా? 32,000 కట్టాలి. ఆ కార్డు లేకపోతే హాస్పిటల్ వాళ్ళు ఎన్ని లక్షలు అన్నారు? 5 లక్షలు. కార్డు లేనందువలన, ఈసీహెచ్ఎస్ కార్డు లేనందువలన 5 లక్షల రూపాయలు వాళ్ళు రెడీ చేసుకున్నారు ఎక్స్ సర్వీస్ మెన్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. అది వేరే వాళ్ళ విషయం. విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళకి మనం అదే పార్టీ బండ్ల వెంకటేశ్వరరావు ఎవరో ఉంది పేరు, వాళ్ళకి ఇప్పుడే రికార్డు వాళ్ళతో మాట్లాడి అది డౌన్లోడ్ చేయించటం, వాళ్ళకి ఇవ్వటము, ఈసీహెచ్ఎస్ ఓఐసీ గారి ద్వారా సంతకం చేపించి వాళ్ళని ఎంపీఎన్ఎల్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు సహోదరు కూడా విన్నారు ఆవిడ ముందే. సో 5 లక్షలు చేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఈసీహెచ్ఎస్ కార్డుని అప్లై చేసుకోవడంలో నిర్లక్ష్యం చేయటం వలన. కాబట్టి ఈ విషయం కూడా ఈసీహెచ్ఎస్ కార్డు ఒక విషయము, నెక్స్ట్ ఆవిడకి సంబంధించినటువంటిది లైఫ్ సర్టిఫికెట్. ఈసీహెచ్ఎస్ కార్డు విషయంలో కూడా ఎవరు నెగ్లిజెన్సీ చేయొద్దండి. మీకు పీపీఓ ఉంది అని అంటే మీరు వెంటనే ఈసీహెచ్ఎస్ కార్డు కొరకు అప్లై చేసుకోండి. ఈసీహెచ్ఎస్ కార్డు లేనందువలన అది ₹1,00,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టవచ్చు. అవసరమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 5 కావచ్చు, 8 కావచ్చు, 10 కూడా కావచ్చు. కాబట్టి కష్టపడి మీరు సంపాదించినటువంటి మీ విలువైనటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా, అనవసరంగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా మీరు ఈసీహెచ్ఎస్ కార్డు చేసుకోవడం ద్వారా ఆ ఖర్చుని మీరు తప్పించుకుంటారు. ప్లస్ అనవసరంగా మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు వృధా కాకుండా మీరు జాగ్రత్త పడగలుగుతారు.
ప్లస్ టెన్షన్ ఫ్రీ అవుతారు. మీ దగ్గర ఈసీహెచ్ఎస్ కార్డు ఉంది అని అంటే పర్లేదు, ఆ కార్డు ద్వారా మా నాన్నగారినో మా అమ్మగారినో హాస్పిటల్కి తీసుకెళ్తాము అన్న ఒక ధైర్యం ఉంటుంది. ఆ కార్డు లేదనుకోండి, డబ్బులు అరేంజ్ చేయడంలో ఒక మెంటలీ టెన్షన్, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడంలో మెంటలీ టెన్షన్. ఇప్పుడు కార్డు ఎవరు చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పరిగెత్తాలి, అదొక టెన్షన్. సో అటువంటి మెంటల్లీ టెన్షన్లో ఉండేటువంటి వాతావరణం నుంచి మీరు బయటపడాలి అంటే, మీరు హ్యాపీగా ఉండాలి అని అంటే, ఎవరెవరి దగ్గర అయితే ఈసీహెచ్ఎస్ కార్డు లేదో వాళ్ళు త్వరపడి ఈసీహెచ్ఎస్ కార్డు చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సహోదరికి కూడాను ఇంతకు ముందు అప్లై చేసినటువంటి విధంగా ఈసీహెచ్ఎస్గా అది అప్లికేషను రికార్డ్ నుంచి వెరిఫై అయిపోయింది. తర్వాత ఆటో జనరేట్ ఫాము, అదేవిధంగా పెన్షన్ స్లిప్, మళ్ళీ పీపీఓ కాపీ, ఇవన్నీ ఒక సెట్గా చేసి ఆ సహోదరికి ఇస్తున్నాము. వెళ్ళి త్వరగా ఈసీహెచ్ఎస్ కార్డు కూడా తెచ్చుకొని ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితుల్లో ముందుగా ఇది సేఫ్గా చేయించి పెట్టుకుంటే అత్యవసర పరిస్థితుల్లో అదే వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు పడకుండా అదే సపోర్ట్ చేస్తుంది, ఆదుకుంటుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులు ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడవలసిందిగా ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఇంకా 10 మందికి పంపించి వాళ్ళకు కూడాను మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.